ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ప్రధాని భేటీ అయ్యారు. పౌర రక్షణ బలోపేతం, నకిలీ వార్తల కట్టడి, కీలక సంస్థల భద్రత వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చ జరుగుతుంది, ఏంటి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్? ఏదైతే జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వరుస సమావేశాలు కొనసాగిస్తుంది. ఉగ్రవాదులను అణచివేసేందుకు భారత ప్రభుత్వం కీలకమైన కీలకంగా పరిగణిస్తుంది. అందుకు అనుగుణంగానే కేంద్ర భద్రతా దళాల ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూనే అటు ఉగ్రవాదులను మట్టుపెడుతుంది. ఏదైతే నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడులకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే అఖిలపక్ష సమావేశం రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన ముగిసింది. ఆ సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా చర్చించారు. దాని తదనంతరం కొద్దిసేపటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏదైతే అత్యున్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. దీనికి అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు అంతా కూడా హాజరయ్యారు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ సంబంధించి ఇప్పటికే దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుంది, ఇది యథావిధిగా కొనసాగుతుందని చెప్తుంది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, భవిష్యత్తులో ఎలాంటి సవాళ్ళు వచ్చినా ఎదుర్కొనేందుకు ఏ విధంగా సిద్ధంగా ఉండాలి, ఇటు ఏదైతే త్రివిధ దళాలకు సంబంధించిన ఉన్నతాధికారులతో వరుస సమీక్షలు చేస్తున్న నేపథ్యంలోనే వాళ్ళ మరొకసారి అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దేశ పౌరులకు సంబంధించిన భద్రతతో పాటు దేశానికి సంబంధించిన కీలక అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, అంతేకాకుండా ప్రధానంగా నకిలీ వార్తలకు సంబంధించి పెద్ద ఎత్తున నిన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న తరుణంలోనే అక్కడ ఏదైతే భారత్ సంబంధించిన విమానాలను పేల్చివేశారు, భారత్ సంబంధించిన యుద్ధ విమానాలను పాకిస్తాన్ కూల్చివేసిందనే వార్తలు, ఒక ఫేక్ వార్తలను సర్క్యులేట్ చేశారు. ఆ ఫేక్ వార్తలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్న ఏదైతే సమాచార శాఖ కూడా ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది, ఎప్పటికప్పుడు దానికి వాస్తవాలను క్రోడీకరిస్తుంది. ఈ నేపథ్యంలో నకిలీ వార్తల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలనే అంశాలపైన కూడా ఈ సందర్భంగా చర్చించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కీలక సంస్థలు ఏదైతే భద్రతా దళాలు కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇతర హోంమంత్రిత్వ శాఖ కావచ్చు, ఇటు రక్షణ శాఖ కావచ్చు, అటు ఏదైతే నేవీకి సంబంధించిన శాఖ కావచ్చు, అంతేకాకుండా ఫైనాన్స్, ఇతర శాఖలకు సంబంధించి ఈ అంశాలపైన కూడా ప్రధానంగా దృష్టి సాధించారు నరేంద్ర మోడీ. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఎలా ముందుకెళ్లాలనే అంశంపైన కూడా చర్చించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల బార్డర్లను BSF క్లోజ్ చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఎయిర్పోర్ట్లను కూడా ఇప్పటికే కేంద్ర బలగాల ఆధీనంలో తీసుకున్నారు. అక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు, కోమింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇవన్నీ ఒక పక్కనైతే ఏదైతే మొన్న జరిగిన పహల్గామ్ అటాక్ తర్వాత NIA దర్యాప్తు కొనసాగిస్తుంది. NIA దర్యాప్తులో కూడా పలు కీలక అంశాలపైన కూడా ఇప్పటికే ఒక నివేదిక కూడా సమర్పించే అవకాశం కనిపిస్తుంది. అన్ని అంశాల నేపథ్యంలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశం కీలక సమావేశం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అఖిలపక్ష సమావేశంలో సైతం అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఏదైతే కేంద్ర బలగాలకు మనం సంపూర్ణ మద్దతు ప్రకటించాలి, వారికి అండగా ఉండాలి, వారికి మరింత ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో దేశ పౌరుల భద్రతకు సంబంధించి అంశాలపైన కూడా మరొకసారి కేంద్ర ప్రభుత్వం దృష్టి సాధించి అందుకు అనుగుణంగానే మోడీ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. పలు కీలక అంశాలపైన కూడా ఈ సమావేశం చర్చించనున్నారు. ఒకవేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు అదేవిధంగా యథావిధిగా పాల్పడితే ఏ విధంగా ముందుకెళ్ళాలి, పాక్ భద్రతా దళాలు ఇప్పటికే ఏదైతే పూంచ్ కావచ్చు, రాజౌరి కావచ్చు, ఇటు ఊరి సంబంధించిన అనేక LOC సరిహద్దుల్లో
దాడులు చేస్తున్న నేపథ్యంలో చాలామంది పౌరులు చనిపోయినట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అన్ని నేపథ్యంలో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఇప్పటికే ఆయా రంగాలకు సంబంధించి అంటే ప్రధానంగా భద్రతా దళాలను అప్రమత్తం చేసే విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలి అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. అంతేకాకుండా ఇటు ఉగ్రవాదులను అంతం చేసే క్రమంలో ఇటు ఏదైతే సైబర్ అటాక్ జరిగే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో సైబర్ అటాక్ సంబంధించి కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, టెలికాం కావచ్చు, ఐటీ రంగానికి ఏ విధంగా మనం భద్రత కల్పించాలి, ఆయా రంగాలకు కల్పించాల్సిన భద్రత పైన కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దృష్టించి అందులో భాగంగానే అన్ని శాఖల కార్యదర్శులతో ప్రధానంగా ప్రధానమంత్రి భేటీ కావడం కొనసాగుతుంది. భేటీలో పలు కీలక అంశాలపైన కూడా చర్చిస్తున్నారు. ఇటు నేవీకి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే నేవీకి సంబంధించి కూడా ప్రధానంగా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఇతర దేశాల నుంచి జలమార్గం ద్వారా ఉగ్రవాదులు కావచ్చు, ఆయా ఉగ్రవాదులు వచ్చి భారతదేశంలో చొరబడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ నేవీకి సంబంధించిన అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. త్రివిధ దళాలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేశారు. ఇప్పటికే పారామిలిటరీకి సంబంధించిన అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే హోంమంత్రిత్వ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అన్ని శాఖలకు సంబంధించి కీలకంగా వ్యవహరించాలి. ఈ 4-5 రోజుల పాటు కూడా ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుంది అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ విషయంలో వెనక్కి తగ్గనట్లుగా కనిపిస్తుంది. అందుకు అనుగుణంగానే అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అందుకు అనుగుణంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ అఖిలపక్ష సమావేశంలో సైతం దీనికి సంబంధించి అన్ని పార్టీలకు కేంద్ర ప్రభుత్వం వివరించిన నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ఏకతాటిపైకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం చేసేది ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తాం. ఈ సమయంలో అందరికీ అండగా ఉండాల్సిన అవసరం ఉంది. భారత దళాలకు ప్రధానంగా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పిన నేపథ్యంలో ఆయా రంగాలకు సంబంధించి ఆయా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆయా ఏదైతే భద్రతా పర్యవేక్షణకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇటు అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా అలర్ట్ చేశారు. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి మానిటరింగ్ కూడా చేస్తున్నారు. నిన్న ఆపరేషన్ సింధూర్ను కూడా ప్రత్యేకంగా మోడీ అంటే అర్ధరాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్ను కూడా పూర్తిగా మోడీ పర్యవేక్షించారనేది తెలుస్తుంది. అందుకు అనుగుణంగా భవిష్యత్తులో అంటే ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇంకా ఎంతసేపు ఈ సమావేశం కొనసాగనుంది, దాంట్లో అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ పాక్ ఎందుకు కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, అంటే ఫేక్ వార్తలని ఎందుకు ప్రచారం చేస్తుంది, వాటిని ఎట్లా కట్టడి చేసే ప్లాన్లో ఉన్నారు, అండ్ అలాగే కీలక సంస్థలపై భద్రతపై కూడా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? ఈ మోడీ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశం సుదీర్ఘంగా కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. నిన్న ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపైన దాడి చేసిన నేపథ్యంలో పాక్ ఉగ్రవాదులతో పాటు పాక్ ఆర్మీ కూడా ఎల్ఓసిలో భారీగా పౌరులపైన కాల్పులకు తెగబడ్డది. వారికి ఎప్పటికప్పుడు భద్రతా దళాలు తిప్పికొడుతున్నాయి. అంతేకాకుండా సురక్షిత ప్రాంతాలకు ఎల్ఓసి సరిహద్దుల్లో ఉన్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలోనే ఒక సైబర్ అటాక్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సైబర్ అటాక్కి సంబంధించి కూడా టెలికాం ఐటీ రంగాలను కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు ప్రధానంగా భద్రతా దళాల పర్యవేక్షణతో పాటు ఏవియేషన్ కావచ్చు, నిన్న కొన్ని క్రికెట్ ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ స్టేడియానికి సంబంధించి కూడా బాంబు బెదిరింపులు వచ్చినాయి. ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఫేక్ వార్తలను పర్యవేక్షించాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఫేక్ వార్తలు ఏదైతే నకిలీ వార్తల వల్ల యావత్ దేశం అంతా కూడా ఉలికిపడే అవకాశం ఉంది. యావత్ దేశం ప్రజలంతా కూడా భయపడే అవకాశం ఉన్న నేపథ్యంలో నకిలీ వార్తలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. నకిలీ వార్తల విషయంలో ప్రచారం అంటే పూర్తి స్థాయిలో వాస్తవాలను ప్రజలకు తెలియజేసే విధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే ప్రధానంగా ఐటీ శాఖ కావచ్చు, ఇటు టెలికాం వ్యవస్థకు కూడా ప్రధానంగా దీన్ని మానిటరింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా రాడార్ సంబంధించిన వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్నారు. ఏదైతే పాక్ ఆర్మీ కావచ్చు, పాక్ సంబంధించిన రాడార్ వ్యవస్థ ఇటు భారతదేశానికి సంబంధించిన రాడార్ వ్యవస్థపై దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరికల నేపథ్యంలోనే ఇటు రాడార్ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తున్నారు. ఇటు ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి ఇప్పటికే దాడి చేసిన నేపథ్యంలో ఉగ్రవాదులు సైతం భారత్లో చొరబడే అవకాశం ఉన్న నేపథ్యంలో వారిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ఇటు రాడార్ వ్యవస్థ, ఐటీ వ్యవస్థ, టెలికాం వ్యవస్థతో పాటు భద్రతా దళాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ముందుకెళ్లాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఉన్నత స్థాయి సమీక్ష కొనసాగుతుంది. సమీక్షలో పలు కీలకమైన ఆదేశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ అనే ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. ఇది ఖచ్చితంగా
కొనసాగుతూనే ఉంటుంది. ఇది పూర్తిగా ఉగ్రవాదులను అంతం చేసే వరకు కూడా ఈ కొనసాగుతుందని చెప్పేసి ఇంతకుముందు అఖిలపక్ష సమావేశంలో రక్షణ శాఖ మంత్రి చెప్పిన నేపథ్యంలో ఇవాళ ప్రధానమంత్రి ఈ ఉన్నత సమీక్ష మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది భారత ప్రభుత్వం, ఎలా ముందుకు వెళ్తుందనే అంశాలపైన కూడా ఇవాళ యావత్ ఉత్కంఠ నెలకొంది. అటు జమ్మూ కాశ్మీర్లో సైతం ఇప్పటికే హైలైట్ ప్రకటించిన జమ్మూ కాశ్మీర్తో పాటు పంజాబ్ అండ్ ఏదైతే రాజస్థాన్ నగరాల్లో పూర్తిగా హైలైట్ ప్రకటించారు. అక్కడ ప్రతి వారిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఉంటే సూట్ అండ్ సైట్ ఆర్డర్స్ కూడా జారీ చేశారు. కనుక ఖచ్చితంగా ఈ ఉన్నత సమీక్షలో మరింత కీలకమైన అంశాన్ని చర్చించే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ అనేది ఏదో కార్యక్రమం ఉంది, కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతం చేయడమే లక్ష్యంగా భారత్ ప్రభుత్వం పనిచేసినట్లు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ లివిల్.